నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. దిస్ ఇస్ అపూర్వ. కులగణన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాకరేపుతోందా? బీజేపీ హిందుత్వ ఎజెండాను గట్టిగా తిప్పికొట్టడానికి హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో దీన్ని కాంగ్రెస్ ఎన్నికల అస్త్రంగా వాడుకుంటోందా? మహిళా రిజర్వేషన్ల బిల్లుతో అడ్వాంటేజ్ సొంతం చేసుకున్న బీజేపీకి కాంగ్రెస్ కులగణనతో చెక్ చెప్పడానికి సిద్ధమవుతోందా? మరి కాంగ్రెస్కు బీజేపీ ఎలాంటి కౌంటర్ ఇవ్వనుంది? కులగణన 3 హిందీ ముఖ్య రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ హిందుత్వ ఎజెండాను తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ కులగణన అనే బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసింది. వచ్చే నెలలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కులగణన చుట్టూ తిరగనున్నట్లే తెలుస్తోంది. ఇప్పటికే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన చేపడతాము అని ప్రకటించిన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సెస్ కోసం పట్టుబడుతోంది. మరోవైపు కులగణన మొదలు పెడతాము అని అధికారికంగా ప్రకటించకపోయినా కూడా బీజేపీ ఎస్సీ ఎస్టీ ఓటర్లపై గురిపెట్టింది. బీజేపీ మన దేశంలో 2014లో కులగణన చేపట్టినప్పటికీ కూడా అందులో వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. బీహార్లో కులగణన నిర్వహించి రాష్ట్ర జనాభాలో 63% మంది వెనుకబడిన వర్గాలు ఉన్నారు అని తేల్చి చెప్పడంతో అదే తరహాలో దేశవ్యాప్తంగా కులాలను, జనాభా వివరాలను సేకరించాలి అన్న డిమాండ్ ఊపందుకుంది. అయితే సమాజాన్ని విభజించడానికే ఇదంతా చేస్తోంది అంటూ కాంగ్రెస్ పై ఎదురుదాడి చేస్తోంది బీజేపీ. రాజస్థాన్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అన్ని కుల సంఘాలు మహాసమ్మేళనాలు నిర్వహించి తమ బలాన్ని ప్రదర్శించాయి. కులగణన చేపట్టాలని, తమ రిజర్వేషన్లు పెంచాలని వారి ప్రధాన డిమాండ్గా ఉంది. సీఎం అశోక్ గెహ్లాట్ అన్ని కులాలకు ప్రత్యేకంగా సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయడమే కాకుండా కులగణన కూడా చేపడతామని ప్రకటించారు. కులాల జనాభాకు అనుకూలంగా రిజర్వేషన్లు కల్పిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. దీనికి వివిధ కులాల దగ్గర నుంచి మంచి స్పందనే వచ్చింది. రాజస్థాన్లో అత్యంత కీలకమైన రాజ్పుత్లు ఓబీసీల్లో ఉన్నారు. రాజస్థాన్ జనాభాలో 50% పైగా ఓబీసీలున్నారని అంచనాలుంటే ప్రస్తుతం వారికి 21% మాత్రమే రిజర్వేషన్లున్నాయి. రాజస్థాన్లో ప్రభుత్వ ఉద్యోగాలు, అడ్మిషన్లలో 64% రిజర్వేషన్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీలకు 16%, ఎస్టీలకు 12%, బీసీలకు 21%, ఎంబీసీలకు 5%, ఈబీసీలకు 10% రిజర్వేషన్లు ఉన్నాయి. జాట్లు, గుజ్జర్లు, రాజ్పుత్లతో పాటు 92 కులాలు ఓబీసీ కేటగిరీలో ఉన్నాయి. దీంతో తమకు అన్యాయం జరుగుతోంది అన్న ఆవేదన వారిలో చాలా ఎక్కువగా ఉంది. మధ్యప్రదేశ్ విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో ఓబీసీ జనాభా 50% వరకు ఉంటుంది. కానీ ఆ జనాభాకు తగ్గట్టుగా పథకాలు ఏవీ కూడా వారికి అందడం లేదు. రాష్ట్రంలో పార్టీల గెలుపోటముల్ని శాసించే సత్తా వారికి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓబీసీలో కిరార్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అయినప్పటికీ కూడా ఈసారి బీజేపీ ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. దీనివల్ల పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుంది అన్న ఆందోళన రాష్ట్ర బీజేపీలో ఉంది. కాంగ్రెస్ కులగణన చేపడతామని హామీ ఇవ్వడంతో కనీసం ఓబీసీ నాయకుడిని సీఎం అభ్యర్థిగా ముందుంచి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర నేతలు. రాష్ట్ర జనాభాలో ఆదివాసీలు 21%, ఎస్సీలు 15.6% ఉన్నారు. బీజేపీ కులగణన హామీకి బదులుగా ఎక్కువ మంది ఓబీసీలకు టికెట్లు ఇస్తూ దానిని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తోంది. దీంట్లో భాగంగానే సీఎం చౌహాన్ ఓబీసీలకు 9 సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేశారు. అయితే కులగణన వల్ల కాంగ్రెస్ కు ఎన్నికల్లో లాభం వస్తుందని చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు ఛత్తీస్గఢ్ గిరిజన రాష్ట్రంగా ఉన్నప్పటికీ ఓబీసీ జనాభా ఎక్కువగా ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం 43.5% మంది ఓబీసీలు ఆ రాష్ట్రంలో ఉన్నారు. 2018లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భూపేష్ బఘేల్ రాష్ట్ర మొట్టమొదటి ఓబీసీ ముఖ్యమంత్రిగా రికార్డుల్లోకెక్కారు. ఓబీసీలకు ఉండే రిజర్వేషన్లను 14 నుంచి 27% పెంచుతూ బిల్లు తీసుకుని వచ్చారు. కానీ గవర్నర్ దీనికి ఇంకా ఆమోదించలేదు. దీంతో బీజేపీ ఓబీసీలకు వ్యతిరేకము అన్న ప్రచారాన్ని కాంగ్రెస్ విస్తృతంగా చేస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతాము అన్న హామీ ఇచ్చి ఓబీసీల్లో పట్టు పెంచుకుంది కాంగ్రెస్ ప్రచారానికి కౌంటర్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఓబీసీ నేత అరుణ్ సావోను నియమించింది కమలం పార్టీ. మొత్తం మీద కాంగ్రెస్ కులగణన అస్త్రం 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతవరకు పనిచేస్తుందో వేచి చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.